జలదంకి మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో జనావాసాల మధ్య ఉన్న సెల్ టవర్ ను తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. టవర్ కారణంగా ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు హామీలు ఇచ్చినా 3 సంవత్సరాలుగా టవర్ ను తొలగించలేదని ఆరోపించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులు, ప్రజా ప్రతినిధులను స్థానికులు కోరుతున్నారు. మండల కేంద్రమైన జలదంకి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో జనావాసాల మధ్య ఉన్న సెల్ టవర్ ను తీసివేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఈ సెల్ టవర్ వల్ల ప్రజలు అనారోగ్యాల బారిన పడి ఆరోగ్యాలు కోల్పోతున్నారని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. పక్షులు, కోతులు చనిపోతున్నాయని, సమీపంలోని జనావాసాలకు దుర్వాసన వెదజల్లుతోందని చెబుతున్నారు. 6 నెలలకు తీస్తాం, 3 నెలలకు తీస్తామంటూ 3 సంవత్సరాలుగా సెల్ టవర్ ను అలాగే ఉంచారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాల్సి వస్తుందని స్థానికులు పేర్కొంటున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చి ఈ సెల్ టవర్ ని ఎత్తివేయించేందుకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. బస్ స్టాండ్కి ఎదురుగా టవర్ పెట్టుకున్నారు. ఆ టీం ఉంటే తీయటం లేదు సార్. వాళ్ళు ఎవరికి చెప్పినా కూడా చాలా రోజుల మించి చెప్తా ఉన్నాము. 3 సంవత్సరాల మించి చెప్తుంటే 6 సంవత్సరాలు అంటున్నారు, 6 నెలలు అంటున్నారు, 7 నెలలు అంటున్నారు. వాళ్ళు తీయటం లేదు సార్. మాకు భలే ఇబ్బందిగా ఉంది. మేమేం చేయాలి దానికి? మీరు ఎవరైనా చర్యలు తీసుకోవాల్సిందేనా? మాకు మేము ఇట్లా బాధపడతా ఉన్నాం సార్. మేము కోతులు అవన్నీ చచ్చిపోతున్నాయి సార్. పిట్టలు, కోతులు అన్నీ మేము ఆ వాసనకి దెబ్బకు బతకలేక చచ్చిపోతున్నాం సార్. మీరేమన్నా కానీ మాకు ఆ చర్యలు తీసుకొని తీసేయాల్సిందేను. ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా ఐడియా టవర్ అని పెట్టారు సార్. ఇళ్ళ పక్కల ఇళ్ళ మధ్యలో పెట్టారు. బయట పెట్టుకుంటే మాకేం ఇబ్బంది లేదు సార్. ఇళ్ళ మధ్యలో పెట్టారు. మాకు రేడియేషన్ ఎక్కువైపోయి మేము అల్లాడిపోతున్నాము. మేము 24 గంటలు నిప్పులు అని పిల్లవాళ్ళు, పెద్దవాళ్ళు అందరం అనారోగ్యంతో అసలు నశించిపోతుండ్రు సార్. కొంతమంది అయితే మంచాన్ని ఖర్చుకోబోయి ఉండరు. ఎవరు అసలు దానికి ఏమి సంస్కారం మాకు అసలు ఏం చెప్పటం లేదు సార్. మీరు ఎట్ట చేస్తారో ఏమో మనవి ఆలోచించి మాకు ఏదో సాయం చేసేటట్టు ఆ టవర్ని తీసేటట్టు చెయ్యాలి సార్. కోతులు, కాకులు, పిచ్చుకలు అన్నీ వచ్చి అవన్నీ గలీజ్ చేసి ఇక్కడే నివసిస్తున్నాయి, చచ్చిపోతున్నాయి. ఆ వాసనలకు అసలు మాకు ఏవేయో రోగాలన్నీ వస్తున్నాయి. హాస్పిటల్ పోతే మీకు ఏమీ లేదంటున్నారు. ఈ రేడియేషన్ దెబ్బ చెవులు రావటం లేదు, కాళ్ళు, ఒళ్ళు నిప్పులు, శివుడు వచ్చేది. అసలు అల్లాడిపోతున్నాం సార్. అన్నం కూడా వండుకొని తినలేకపోతున్నాం సార్. మా బాధ ఊరు అసలు ఎవరికన్నా చెప్పుకుంటే నవ్వుతుండ్రు సార్. మేము అల్లాడిపోతున్నాం. మేము అసలు ఊగుసోళం అవి కూడా అన్నం కూడా వండుకొని తినలేక మేము అల్లాడిపోతున్నాం సార్. మీరేదో మా బాధ కనిపెట్టి పరిష్కరించండి సార్. ఇప్పుడు 20 సంవత్సరాలు అవుతుంది సార్. అది మాకు 10 సంవత్సరాలు మారుస్తామని చెప్పారు. మాకు తెలియకుండానే మార్చేశారు. ఇప్పుడు మళ్ళీ 10 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల నుంచి మేము అర్జీలు ఇస్తున్నాం సార్. అసలు దానికి ఎవరు రిప్లై ఇవ్వలేదు సార్. మాకు భలే అల్లాడిపోతున్నాం సార్. మీరు దయచేసి మాకు ఆ టవర్ తీసేసేటట్టు చేయండి సార్. ఆడవాళ్ళం, మగవాళ్ళం, పిల్లవాళ్ళం, పెద్దవాళ్ళం అందరమే ఏడుసిపోతున్నాం సార్. అసలుకి ఏ బాధలు, ఇన్ని రోజులు ఇన్ని డబ్బులు పెట్టాం సార్. 20 ఏళ్ల నుంచి మా శక్తి అంతా లాగేసింది. మేము ఇంకా అసలుకి ఎక్కడ ఉండలేము. ఇంక ఇల్లు వదిలిపోవాల్సిందే. మీరేదో ఒకటి చేయకపోతే మాకు సహాయం. మా ఇంటి దైవం, మా తండ్రి గారు కీర్తిశేషులు పత్తి రవీంద్రబాబు గారి సంవత్సరీకము ఫిబ్రవరి 26వ తేదీ గురువారము నెల్లూరు కేవీఆర్ పెట్రోల్ బంక్ జిఎన్టీ రోడ్డులో శాంతి అపార్ట్మెంట్ ఫ్లాట్ నంబర్ 9లోని మా స్వగృహం నందు జరుగును. కావున తెలియజేయడమైనది. ఇట్లు కుమారుడు పత్తి సీతారాంబాబు మరియు కుటుంబ సభ్యులు.